వెల్కమ్ బ్యాక్. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఏదైతే ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ తనయుడు అమర్ అబ్దుల్లా అక్కడ ఉండే రాజకీయాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత కూడా ఏంటి పరిస్థితులు మారాయా? కేంద్రపాలిత ప్రాంతం అయింది రాష్ట్రం, కాస్త రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి. ఎట్లా ఉన్నాయి పరిస్థితులు అనే దాని మీద కూడా ఒక ఆర్టికల్ సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఒకసారి చూద్దాం. అంటే భారతదేశ జాతీయ సంక్షోభం సంబంధించి ఉద్దేశపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా విధ్వంసం చేసినట్లు భారత ప్రభుత్వం ఆ విధంగా జమ్మూ కాశ్మీర్ని చేస్తుంది, వాళ్ళ యొక్క ఉనికిని దెబ్బతీస్తుంది అనేది ఒక విమర్శ. దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. ఇంతకుముందు ఒక ఆర్టికల్లో చెప్పుకున్నట్టుగా భారతదేశం యుద్ధం చేస్తోంది, నిజంగా యుద్ధం చేస్తోంది. ఎలా? క్షిపణులు, ఇటువంటి అటాక్లు ఏవీ లేకుండా తమదైన శైలిలో వసుదైక కుటుంబం అఖండ భారతావని నినాదాలతో వెళ్తుంది, ఈ యుద్ధం చేస్తుంది, కానీ ఎక్కడా కనబడట్లేదు. అది ఇక్కడ వార్త. యాక్చువల్గా అక్టోబర్ 25 నాటికి ఒమర్ అబ్దుల్లా పరిపాలనలో, అంటే నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో, తిరుగుబాటు ఎదుర్కొందట. ఇద్దరు అదే నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించిన ఎంపీలు అతని యొక్క లీడర్షిప్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. ఒకప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే శాసనం. జమ్మూ కాశ్మీర్లో మహిళలు, ఆడవాళ్ళు బయటికి రాకూడదు, ఆడపిల్లలు చదువుకోవడానికి వీలు లేదని. కానీ లాస్ట్ ఇయర్ శ్రీనగర్ వెళ్ళినప్పుడు అలాగే అక్కడ ఉన్న పరిస్థితి కూడా చూస్తే చాలా, అంటే సాయంత్రం చీకటి పడితే ఎక్కడికక్కడ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయి రోడ్డంతా కర్ఫ్యూ విధించినట్టు ఉండేది. ఇప్పుడు మహిళలు సైతం 2 వీలర్స్ మీద, కారు మీద చక్కగా తిరుగుతూ వాళ్ళ కార్యకలాపాల్లో ఉన్నారు. అది ఆ ధైర్యం తీసుకొచ్చింది ప్రస్తుత భారత ప్రభుత్వం. అయితే ఇక్కడ సీనియర్ నాయకుడు మియా సాల్తాఫ్ ప్రభుత్వ నిరుద్యోగాన్ని పరిష్కరించడంలో విఫలమైందని, యువత సమస్యను నిర్లక్ష్యం చేస్తోందని, తద్వారా కొంతమంది తీవ్రవాదం వైపు డైవర్ట్ అవుతున్నారని సొంత ఎన్సీకి సంబంధించిన ఎంపీఏ ఆ యొక్క నాయకుడిపై తిరుగుబాటు చేయడం, విమర్శించడం బహిరంగంగా చర్చనీయాంశమైంది. ఇదేం చేసింది? సొంత పార్టీలోనే లోకలోకలు ఎందుకు ఏర్పడ్డాయి? వాళ్ళకి ఆలోచన వస్తుంది, అయ్యో ప్రతి ఒక్కరూ అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నారే, పిల్లలు ఒక్కొక్కరు ఆస్ట్రేలియా, అమెరికా, యూకే, దుబాయ్ని డెవలప్ అవుతుంటే ఇక్కడున్న యువత ఇంకా రాళ్ళు విసరడం మీద, మాస్కులు పెట్టుకొని మోకమ్మడ దాడులు చేయడం మీద, లేదా తీవ్రవాదం మీద డైవర్ట్ అవుతున్నారే అనే విమర్శ నుంచి పుట్టిందే ఈ వాదం. కేంద్ర అధికారంతో సమస్యలను ఒకవైపు వాళ్ళు చెప్తున్నా కూడా నార్త్ కొరియాలో ప్రభుత్వం ద్వంద్వ నియంత్రణ గురించి ఫిర్యాదు చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విస్తృత అధికారులు కలిగి ఉన్నారని, అవి ప్రభావవంతమైన నిర్ణయం తీసుకోవడం మరియు పరిపాలనకి ఆటంకం కలిగిస్తున్నాయంట. ఏదైతే కేంద్రపాలిత ప్రాంతం ఉందో దానికి అధికారి లెఫ్టినెంట్ గవర్నర్, కాబట్టి ఆ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే మనోజ్ సిన్హా ఉన్నాడో దానివల్ల కేంద్ర ప్రభుత్వం డ్రామా ఆడుతుంది, మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అంటే మీ సొంత పార్టీ నాయకులే విమర్శిస్తుంటే మీరు వాళ్ళని చెక్ పెట్టకుండా, వాళ్ళు రెబల్స్గా మారకుండా చేసే ప్రయత్నం చేయాలి, కానీ తిరిగి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. సో ఒమర్ అబ్దుల్లాకి గడ్డు కాలం అని చెప్పాలి. అలాగే భద్రతా లోపం కూడా కనిపిస్తుందంట. ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీ చీఫ్ ఒమర్ అబ్దుల్లా ఫాదర్ ఫరూక్ అబ్దుల్లాకి బెదిరింపులు కూడా వస్తున్నాయట. ఎన్సీ నాయకులు నిరసనలు చేపట్టారు, దీనిపై ఉన్నత దర్యాప్తుకి డిమాండ్ చేశారు. మరి గతంలో చాలామందికి అక్కడ వేరే పార్టీ కూడా ఎవరైనా అడుగు పెడితే వాడిని లేపేస్తాం, బహిరంగంగానే రాళ్ళు దాడి జరిగినప్పుడు లేని విమర్శ ఇప్పుడు ఆయన మీద లేపేస్తామని వచ్చిన విమర్శ మీద ప్రభుత్వం పట్టించుకోవట్లేదట. ఎందుకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటుంది? మరి మీరేం చేశారు అప్పుడు? సో ఇలాగ ప్రతీదీ కూడా వాళ్ళ పనితీరుపై ఆరోపణలు. అసలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? మిగతా రాష్ట్రాలతో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి 28 రాష్ట్రాలు ఉన్నాయో, 28 రాష్ట్రాలతో పాటు సమానంగా ముందుకెళ్లాల్సిన జమ్మూ కాశ్మీర్ ఎందుకు ఇలా అయింది? ఎందుకు ఇలా విభజన జరిగింది? మన వరకే ఇక్కడ ఉండాలి, ఆర్టికల్ 370 ఏంటి ప్రత్యేక హోదా అంటే మెల్లగా పాకిస్తాన్కి కట్టజెబ్దామనే గత ప్రభుత్వాలు ఈ ఆర్టికల్ 370 పెట్టాయా? భారత భూభాగంలో జమ్మూ కాశ్మీర్ ఒక భాగం కాదా? ఎస్, మనదే భాగం. ఇంతకుముందు మనం ఆర్టికల్ చూసాం, భారత్ యుద్ధం చేస్తోంది, ఎటువంటి మిసైల్స్, ఎటువంటి క్షిపణులు లేకుండానే యుద్ధం చేస్తోంది. ఇటువంటి చాలా వరకు యుద్ధంసం ఏమి చేయకుండానే వాళ్ళలో వాళ్ళకి అభివృద్ధి వైపు బాటలు వేస్తే వాళ్ళకి ఆలోచన స్ఫురణ కలిగి ఈ విధంగా మారుతుందని చూస్తున్నాం. మొత్తం మీద అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ పరిస్థితి మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. చూద్దాం, ఇవన్నీ పరిస్థితులు సద్దుమనిగాకే మరలా అది రాష్ట్రంగా అవతరిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అది జరిగితే
జమ్మూ కాశ్మీర్ ప్రజలు హ్యాపీగా ఉంటారు? పండిట్లను ఊచకోత కోసిన ఉసురు ఊరికే పోతుందా? చూద్దాం జమ్మూ కాశ్మీర్ పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా మారబోతోందో.